హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'సికందర్'. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే హీరో సల్మాన్ ఖాన్ ఒక ఊరికి రాజు. అనుకోకుండా రాణి రష్మిక మందాన ఒక ఇన్సిడెంట్లో చనిపోతుంది. అలా పోయే ముందు ఆవిడ ఆర్గాన్ డొనేట్ చేసి ఉంటుంది. ఆ ఆర్గాన్స్ ముగ్గురికి ఇంప్లాంట్ చేస్తారు. ఆ ముగ్గురు ఎవరు? వాళ్ళ కోసం హీరో ఎందుకు వెళ్తాడు? అసలు హీరోకి విలన్కి లింక్ ఏంటి? ఆ ముగ్గురికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? అది హీరో సాల్వ్ చేస్తాడా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ. పాజిటివ్స్ అంటే ఓన్లీ సినిమాటోగ్రఫీ, ఇక మిగతా అంతా చెత్త. అసలు ఇది గజినీ, తుపాకీ లాంటి మూవీస్ తీసిన మురుగదాసేనా తీసింది అనిపిస్తుంది. అండ్ క్రింజ్తో నిండిపోయిన పర్ఫార్మెన్స్లు. సల్మాన్ ఖాన్ గారు అసలు ఎక్స్ప్రెషన్ మార్చరు మూవీ అంతా. డైలాగ్స్ వినపడవు. ఏది కావాలంటే అది జరిగిపోతుంది మూవీలో. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే ఓటీటీలో వచ్చినా చూడక్కర్లేదు, అలా ఉంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇక మీ ఇష్టం. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.